సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, మన నిత్య అవసరంలో డబ్బు అనేది ఎంతో ఇంపార్టెంట్ అండి. డబ్బు లేనిదే ఏమీ చెయ్యలేము. ప్రతి ఒక్క దానికి డబ్బు అనేది ఎంతో అవసరం. మనం శ్రమించేది, కష్టపడేది డబ్బు కోసమే. కష్టపడుతూ ఉంటాం. ప్రతి ఒక్క దానికి డబ్బు మనకు ఎంతో అవసరం పడుతుంది. అది మన జీవితంలో ఒక నిత్యావసరం అయిపోయింది డబ్బు. ఈ డబ్బు కోసం మనం సంపాదించే క్రమంలో ఎన్నో అప్పులు చేస్తూ ఉంటాం. అత్యవసరంగా మనకు రావాల్సిన డబ్బు రాకపోయినా మనం చేసే పనిలో ఆదాయం అనేది పెరగాలన్నా ఇప్పుడు చెప్పబోయే ఒక సాయి మంత్రాన్ని మీరు పఠించినట్లయితే తప్పకుండా మీకున్న అప్పుల బాధ తీరడం కానివ్వండి, మీరు ఏదైతే వృత్తి చేస్తున్నారో ఆ వృత్తిలో మంచి ఆదాయం పెరగడం కానివ్వండి, ఇప్పుడు జాబ్ చేస్తున్నారనుకోండి, త్వరగా మాకు ఇంక్రిమెంట్ అనేది పెరగాలి, మాకు ఇంక్రిమెంట్ అనేది ఈ సంవత్సరం రావాలి అని మీరు రావాల్సిన డబ్బు రావాలన్నా, తిరిగి రావాలన్నా, మీ అప్పుల బాధ తీరాలన్నా ఈ మంత్రం అనేది ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రం గురువారం రోజు స్టార్ట్ చేసి మనం ప్రతిరోజు వచ్చి పఠించాలన్నమాట. అది ఎప్పుడు పఠించాలి, ఎలా పఠించాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. డబ్బు అనేది ఎవరికైనా ఇచ్చేసి అది రాకపోగా మనం ఎన్నో అవమానాలు పడుతూ ఉంటాం. అయ్యో వాళ్ళ ముందు అడగాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం. వాళ్ళ స్నేహితులైనా బంధువులైనా మనం ఇచ్చేసి వాళ్ళని అడగాలంటే ఇబ్బంది పడుతూ, మన కష్టాలు వచ్చి మనకి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటాం. ఎంతో కష్టపడుతూ ఉంటాం కదా. ఇలాగ మనకి రావాల్సిన డబ్బులు రాకుండా పెండింగ్లో ఉన్నప్పుడు కూడా మనకి ఈ సాయి మంత్రం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సాయి మంత్రాన్ని మనం ప్రతిరోజు పండించినట్లయితే తప్పకుండా మనకు రావాల్సిన డబ్బు అనేవి వస్తాయండి. అంతేకాకుండా మన నిత్యావసరాల కోసం, అత్యవసరాల కోసం మన అప్పులు అనేవి చేస్తూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైనా సరే మనకు అత్యవసరంగా హాస్పిటల్కి వెళ్ళాలన్నప్పుడు, లేకపోతే బ్యాంకులో మనకు నగలన్నీ మనకి మునిగిపోతున్నాయి, అవి ఖచ్చితంగా విడిపించే తీరాలి, లేకపోతే మునిగిపోతాయి అన్నప్పుడు కానీ వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి ఆ లోన్ కట్టాలి, ఇట్లాంటి ఇబ్బందులు అనేవి ఆటోమేటిక్గా మనకు వస్తూ ఉంటాయి. దానివల్ల అప్పుడు మనం అనేవి ఏం చేయాలన్నామంటే, అప్పులు తీర్చలేక ఎంతో బాధపడుతూ ఉంటాము. అప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చేసి అవమానంగా ఫీల్ అవుతూ ఉంటాం. అయ్యో అప్పు తీరిపోతే సగం బాధ తగ్గిపోతుంది, అంత బాధగా కూడా ఉంటుందన్నమాట. మనం అప్పుల బాధని భరిస్తూ అప్పులు తీర్చలేక మనకు వచ్చే ఆదాయాన్ని పెంచుకోలేక బాధపడుతూ ఉన్న సమయంలో కూడా మనకు ఈ సాయి మంత్రం అనేది ఎంతగానో ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా మనం చేసే పనిలో వచ్చి మంచి అభివృద్ధి, వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా అందులో అభివృద్ధి అనేది మనం ఎదురు చూస్తూ ఉంటాం. కాబట్టి అలాంటి అభివృద్ధి కావాలన్నా కానివ్వండి, మనం బాబాగారి మంత్రాన్ని ప్రతిరోజు ఒక 108 సార్లు అనేది పఠించాలి. తప్పకుండా 108 సార్లు అనేది పఠించి మీరు చూడండి. తప్పకుండా ఒక 9 రోజుల్లోనే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఆటోమేటిక్గా మీకు ధనాదాయం పెరుగుతుందన్నమాట. మీ అప్పుల బాధ అనేది తీరిపోతుంది. మీకు ఎలాంటి ఆర్థిక కష్టం అనేది కూడా లేకుండా ఉంటుందన్నమాట. అంతేకాకుండా రావాల్సిన డబ్బులు రాకుండా వస్తే బాగున్ను, ఏదో ఖర్చులకు ఉపయోగపడతాయి అనుకునే సమయంలో మనం ఎదురు చూస్తూ ఉన్న టైంలోనే ఆ సమయంలో డబ్బులు కూడా రావడం అనేది జరుగుతుంది. అట్లాంటి అద్భుతమైన ఈ సాయి మంత్రాన్ని మీరు ప్రతిరోజు పఠించినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. మనం ఈ సాయి మంత్రాన్ని ప్రతిరోజు పఠించాలి. కనీసం 48 రోజులైనా మీరు కంటిన్యూగా పఠించాలండి. తప్పకుండా మంచి ప్రయోజనం ఉంటుంది. 48 రోజులే కాదండి, మనకు నిత్యావసరంలో ఎప్పుడూ కూడా ధనలాభం అనేది మంచిగా రావాలి. కాబట్టి ఎప్పుడూ ప్రతిరోజు కూడా మనం నిత్యావసరం మన జీవితంలో దీన్ని అలవాటు చేసుకున్నట్లయితే మంచి ప్రయోజనం అనేది ఉంటుందండి. ఈ మంత్రం చెప్పుకొని బయటికి వెళ్ళి మనం ఏ పని చేసినా మంచిగా కలిసి వస్తుంది. బాబాని తలుచుకోవాలే కానీ మనకి సక్సెస్ అనేది తానుగా వస్తుందండి. అందులో ఆ అద్భుతమైన మంత్రం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా డబ్బు పరంగా పడే ఇబ్బందులను తొలగిపోవాలంటే ఇప్పుడు చెప్పబోయే ఈ సాయి మంత్రాన్ని ప్రతిరోజు పఠించి చూడండి. మీకు ఒక 9 రోజుల్లోనే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. వరుసగా 48 రోజులు ఒక పెద్ద అమౌంట్ అప్పు తీరాలి అనుకోండి, కంటిన్యూగా ఒక 48 రోజులు అనేది పఠించి చూడండి. అంతేకాకుండా మీరు చేసే పనుల్లో కూడా మీరు చేస్తూ ఉంటే మీ ప్రయత్నాలు ఫలించేదానికి యొక్క మంత్రం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అద్భుతమైన సాయిబాబా మంత్రం ఏంటి అంటే, నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను, నోట్ చేసుకోండి. ఓం శ్రీ సాయి లక్ష్మీనారాయణ నమః. ఓం శ్రీ సాయి లక్ష్మీనారాయణ నమః. ఓం శ్రీ సాయి లక్ష్మీనారాయణ నమః.
ఎంత అద్భుతంగా ఉందో కదండి. మనం చెప్తుంటేనే ఈ అద్భుతమైన మంత్రాన్ని ఒక 108 సార్లు అనేది మనం చెప్పినట్లయితే ఖచ్చితంగా మన అప్పులు బాధ అనేది, మనం బంగారం ఏమైనా బ్యాంకుల్లో పెట్టుకున్నా అవి ఏలాం పడిపోతున్నాయని బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసినా కానివ్వండి, ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా తీరిపోతాయని, అన్నీ మనం విడిపించుకోవచ్చు. బంగారం కూడా మనం ఎవరన్నా పెద్ద అమౌంట్ అప్పు ఇచ్చేస్తుంటే దాన్ని కూడా రావాల్సింది రాకపోయినా కూడా ఈ మంత్రం అనేది చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా వచ్చే తీరుతాయండి. అంత పవర్ఫుల్ అయిన సాయిబాబా మంత్రం అండి ఇది. మనకు ప్రతి ఒక్క సాయిబాబా మంత్రం అనేది పవర్ఫుల్లే. అందులో ఇదొకటి ఇంకా పవర్ఫుల్ అన్నమాట. మనము 48 రోజులు ప్రతిరోజు కంటిన్యూగా చెప్పుకోవాలి. అది ఎప్పుడు స్టార్ట్ చేయాలండి అంటే కనుక మనం బాబా గారికి అత్యంత ప్రీతికరమైన రోజు గురువారమే కాబట్టి ఆ గురువారం రోజున స్టార్ట్ చేసి 48 రోజులు కంటిన్యూ చేయండి. మనకు అసలు 9 రోజుల్లో మన రిజల్ట్ అనేది వస్తుంది, ఖచ్చితంగా వస్తుందండి. ఒక వారంలోనే మనకు తెలిసిపోతుంది మనకి దీనివల్ల ఎంత ఫలితం ఉండనేది. మేము ఇట్లా ఆఫీస్కి వెళ్తున్నాము మేడం, మేము ఇట్లా చెప్పుకోలేకపోతున్నాం అంటే కనుక ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మనం వేళ్ళతైనా లెక్క పెట్టుకోండి, లేదంటే ఒక జపమాల ఉంటుంది కదా దాన్నైనా లెక్క పెట్టుకోండి. మీకు ఎలా కన్వీనియంట్ అయితే అలా కన్వీనియంట్, మీ కంఫర్ట్ని బట్టండి. మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా చేసుకోండి. మనసులైనా మేము 108 సార్లు అనుకోలేకపోతున్నాం మేడం, మా టైం సెట్ అవ్వట్లేదంటే కనుక ఖచ్చితంగా మీరు 11 సార్లు అయినా అనుకోండి. రోజు ఉదయం లేయంగానే ఒక 11 సార్లు, రాత్రి పడుకునేటప్పుడు ఒక 11 సార్లు అని పడుకుంటే ఇది 48 రోజులనే కాదండి సాయిబాబా మంత్రం. మన జీవిత కాలం అనుకున్న ఆయన మనం అనుకున్న కోరికలన్నీ తీరుస్తారండి. మన ఆరోగ్యపరంగా కూడా తీరుస్తారు. అటువంటి అద్భుతమైన పవర్ఫుల్ అయిన మంత్రం అన్నమాట. మన సక్సెస్ అనేది ఖచ్చితంగా తానుగా ఇచ్చేస్తాడండి సాయిబాబా. అదొక్కడు మాత్రం మరవకండి. ఆయన అనుకోవాలే కానీ మన పక్కనే వాలిపోతాడండి. కాబట్టి ఈ మంత్రం ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుంది, యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి నేను చెప్పాను. కాబట్టి ఇది కనుక నచ్చినట్లయితే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మరికొందరు సాయి భక్తులకు షేర్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.